వెల్కమ్ టు చాణక్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. షర్మిల కాంగ్రెస్ లో చేరికపై జగన్ పరోక్ష వ్యాఖ్యలు. కాకినాడ సభలో జగన్ సుదీర్ఘ ప్రసంగం. పొత్తులు పెట్టుకుంటారు, కుటుంబాలను చీల్చుతారని ప్రతిపక్షాలపై విమర్శలు. హైదరాబాద్ లో అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి సమావేశం. అధునాతన సాంకేతికతను ఉపయోగించే కంపెనీలను ప్రోత్సహిస్తామన్న సీఎం. వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ రామచంద్రయ్య కూడా అధికార పార్టీకి గుడ్ బై. నారా చంద్రబాబును ఆయన నివాసంలో పసుపు కండువా కప్పుకున్న వైసీపీ కీలక నేతలు. తెలంగాణలో బీజేపీ 8 నుంచి 12 స్థానాలు గెలుస్తుందన్న బండి సంజయ్. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 350కి పైగా సీట్లు గెలుస్తుందని ధీమా. తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగాలేదని వెల్లడి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ రామచంద్రయ్య కూడా అధికార పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అయితే ఆయన జగన్ సొంత ఇలాకా కడప జిల్లా కీలక నేత కావడం గమనార్హం. బుధవారం నాడు టీడీపీ అధినేత నారా చంద్రబాబును ఆయన నివాసంలో రామచంద్రయ్య కలిసి పసుపు కండువా కప్పుకున్నారు. ఈయనతో పాటు వైసీపీ కీలక నేత ఎంపీ విజయసాయిరెడ్డి, బావమర్ది ద్వారకనాథ్ రెడ్డి, పలువురు కడప జిల్లాకు చెందిన కీలక నేతలు సైకిల్ ఎక్కేశారు. చేరికకు ముందు రామచంద్రయ్య మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో చేరేందుకు పార్టీ కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్ కు వచ్చినట్లు ఆయన మీడియాకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మళ్లీ కోలుకోలేని విధంగా ఏపీని జగన్ అప్పులు పాలు చేశారన్నారు. ప్రజల చర్మం వల్చి పన్నులు కట్టిస్తే తప్ప జగన్ చేసిన అప్పులు తీరవన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జగన్ కు చెప్పినా వినే పరిస్థితి లేదన్నారు. నాలాగే వైసీపీలో ఎంతో మంది ఉన్నారు, సమయానుకూలంగా బయటికి వస్తారు. తెలుగుదేశంలో చేరేందుకు నేను చంద్రబాబును కలిశాను. పదవుల కంటే సమాజమే ముఖ్యమని తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. భూముల విలువలు లేవు, కోకాపేట మాదిరిగా 1,40,00,000 అమ్మేదానికి. ప్రతి ఒక్కరి చర్మం ఒలచబడుతుంది. పన్నులు వసూలు చేస్తే కానీ డబ్బులు రావు. మరి ఎట్లా చేస్తారో మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఆయనకు ఆ కెపాసిటీ ఉంది. నేను చూసిన ఆయనతో సహవాసం చేసి చూసిన ఆ కెపాసిటీ ఆయనకు ఉంది. కాబట్టి అటువంటి కెపాసిటీ ఉండే వ్యక్తి రావాల్సిన అవసరం చాలా ఉంది. అంతేగాని అతన్ని ఎక్కువగా నేను పొగట్టంలే. అతని అవసరం ఈ రాష్ట్రానికి ఇప్పుడు చాలా చాలా అవసరం ఉంది. లేకుంటే రాష్ట్రము ఏ పాలైపోతుందో భయంకరం, ఊహించుకునే దాన్ని కూడా భయంకరం ఉంది. అదొకటి. రెండవది, పాలన అనేది కొన్ని సిస్టమ్స్ పైన ఆధారపడింది. ఆ సిస్టమ్స్ ఉంటే కన్నా పాలన జరిగిపోతూ ఉంటుంది. కానీ రాష్ట్రంలో ఆ సిస్టమ్స్ అన్నీ నాశనం అయిపోయినాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి అది లగ్జరీ పోస్ట్ కాదు. ముఖ్యంగా ఈ టైంలో చాలా భయంకరమైన పోస్ట్ అది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చేస్తారో కానీ ఈ సిస్టమ్స్ అంతా రెస్టోర్ చేసి మళ్ళా మీకు అనుగుణంగా పరిపాలన ఇవ్వాలంటే ఓ పక్క నిధులు సేకరించాలా, ఓ పక్క ఈ అరాచక పాలన పక్కన పెట్టేయాలా. ఈ అరాచక పాలనలో కొన్ని వర్గాలు చాలా లాపైనాయి. వాళ్ళంతా మళ్ళా విజృంభిస్తారు. అది కూడా కొంత కంట్రోల్లో పెట్టుకోవాలా. చాలా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాడి జైబీర్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. వారికి కూడా ఒకప్పుడు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన అనుభవం ఉంది. అలాంటి నాయకుడిలో తెలుగుదేశం పార్టీకి రావడం మనస్ఫూర్తిగా వారికి స్వాగతం పలుకుతున్నాను. రాయచోట్ నుంచి గడికోట ద్వారకనాథ్ రెడ్డి గారు, ఆయన కూడా ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, ఒక రాజకీయ కుటుంబం, ఒక రాజకీయ చైతన్యం కలిగిన కుటుంబం కూడా ఆ కుటుంబం. అలాంటి ద్వారకనాథ్ రెడ్డి గారు పార్టీకి రావడం, అది కూడా కడప జిల్లా రాయచోట్ నుంచి రావడం చాలా సంతోషం. వారిని కూడా మనస్ఫూర్తిగా సాదరంగా పార్టీలకు ఆహ్వానిస్తున్నాను. వీరు కాకుండా మీరు చూస్తే అనంతపూర్ నుంచి డాక్టర్ రాజీవ్ రెడ్డి, యువకుడు, ఉత్సాహవంతుడు,
సామాజిక సేవ చేయాలంటే స్పృహ ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆయన కాకుండా కొన్ని వందల మంది మైనారిటీ సోదరి సోదరులందరూ వచ్చారు. అందరికి కూడా పేరు పేరున పార్టీలకు స్వాగతం. రెండో పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే అభివృద్ధి బాగా కుంటుపడిపోయింది. వారు ఒక మాట చెప్పిన దాని ప్రకారం 75 సంవత్సరాలుగా అభివృద్ధి చేసిన వ్యవస్థల్ని ఒక ఇన్స్టిట్యూషన్ బిల్డప్ చేయడం చాలా సమయం పడుతుంది. దాన్ని ఇమ్మీడియట్గా విధ్వంసం చేయడం చాలా ఈజీ. అదే జరిగింది ఈరోజు. ఒక్క వ్యవస్థ కాదు, ఒక రోడ్ల వ్యవస్థ అధ్వానమైన పరిస్థితి, ఒక అగ్రికల్చర్ వ్యవస్థ ఎక్కడికి పోయిందో మనకే అర్థం కాదు, దాని అడ్రస్ కూడా లేదు. ఒక వెటనరీ కానీ, ఇంకో పక్క ఒక విద్యా వ్యవస్థ కానీ, వైద్యం కానీ అన్ని కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. అంటే ఎప్పుడు కూడా వ్యవస్థలో పర్ఫెక్ట్గా ఉండి ఆ వ్యవస్థలు నడిపించే వ్యక్తులు సమర్థవంతమైన వ్యక్తులుంటే దాని ఫలితాలు సామాన్య ప్రజానీకానికి అంతాయి. ఈరోజు మీరు చూస్తూ ఉంటే స్కూల్ బిల్డింగ్లు రంగులేయడం అభివృద్ధి కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందులో చదువుకున్న విద్యార్థి మేధావిగా తయారై బ్రహ్మాండమైన ఉద్యోగం వస్తే అదే నిజమైన విద్యాభివృద్ధి. అది తెలుగుదేశం పార్టీ చేసిన విధానం. ఈరోజు వీళ్ళేం చేస్తున్నారు? రంగులు కొట్టి పై మెరుగులు దిద్ది ఇదే నిజమైన అభివృద్ధి అని గొప్పలు చెప్పుకుంటున్నారు. సంక్షేమ కార్యక్రమాలు మాట్లాడుతున్నారు. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇంత మునుపు కూడా ఇచ్చాం. నేనున్నప్పుడు 100 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. అన్ని కార్యక్రమాలు రద్దు చేసి కడాన ఒకప్పుడు స్కాలర్షిప్లు 16 లక్షలు 18 లక్షలకు ఇస్తే ఇప్పుడు విద్యా దీవెన అనే పేరు పెట్టి 10 లక్షలు కుదించి దానికి బటన్ నొక్కి వాళ్ళ పేపర్లో ఫుల్ అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటే ఇది అభివృద్ధి కాదు. పిల్లలు చదువుకోలేరు. ఈ రాష్ట్రంలో చదువుకోవాలి అనుకునే ప్రతి ఒక్క విద్యార్థికి అవసరమైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాదు, విదేశాల్లో కూడా చదువుకునే అవకాశం కల్పించినప్పుడే నిజమైన విద్యాభివృద్ధి. అదే తెలుగుదేశం పార్టీ చేశాం. విదేశీ విద్య కింద తెలివైన పిల్లలకి 15 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ వ్యవస్థే కాదు, ఇటీవలే మనం చూస్తే భయంకరంగా ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్లు చేసేస్తున్నారు. నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ఇది వినలేదు. ఒక ప్రజా జీవితం అనేది పవిత్రమైంది. రాజకీయాల్లోకి ఎందుకు వస్తారంటే ప్రజలకు మేలు చేయాలి. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని ప్రశ్నించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కూడా అవినీతిలో భాగస్వామ్యం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. వైసీపీ హయాంలో ఎక్కడ అవినీతి జరగకుండా అవినీతి జరిగిందని ఆరోపించడం అవివేకమని పేర్కొన్నారు. కాకినాడలో బుధవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఏపీ ప్రభుత్వంపై కేంద్రానికి లేఖ రాసిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు అవినీతిపై ఎందుకు లేఖ రాయడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు పవన్ కలిసి 2014లో ఎన్నో హామీలు ఇచ్చి వారి హయాంలో పేదవారికి 3 సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి 1 సెంటు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. జన్మభూమి కమిటీలకు లంచం ఇస్తే తప్ప పని జరిగేది కాదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కుట్ర రాజకీయాలకు పాల్పడుతుందని, కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి వారి కుట్రలను తిప్పికొట్టాలని కోరారు. తమ ప్రభుత్వ హయాంలో ఎక్కడా లంచాలు లేవని, వివక్ష అంతకంటే లేదని స్పష్టం చేశారు. ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు వారి ఆదాయం పెరగాలి, వారి ఆనందంలో విధి రాత వల్ల అయితేనేమి 6,34,000 మందికి ఆ 1వ తారీఖున గతానికి ఒక్కసారి వెళ్ళమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు దాదాపుగా 5 సంవత్సరాల కిందట, దాదాపుగా 4.5 సంవత్సరాల కిందటికి ఒక్కసారి వెళ్ళి ఒక్కసారి పరిస్థితి గమనించమని కోరుతా ఉన్నా. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా, అంటే 4 సంవత్సరాల 10 నెలల వరకు కూడా ఆయన పరిపాలన చేసిన ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు వరకు కూడా పెన్షన్ ఎంత అంటే కేవలం 1000 రూపాయలు ఇచ్చే
ఆ రోజును ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇది కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆ రోజు కూడా ఆ ఎన్నికలకి 2 నెలల ముందు వరకు కూడా కేవలం 1000 రూపాయలు ఇస్తా ఉన్న ఆ పెద్ద మనిషి ఎన్నికలు వచ్చేసరికి 2 నెలల ముందు మాత్రం పెన్షన్ 2000 చేశాడు. అది కూడా ఎందుకు చేశాడు? ఎన్నికలే రాకపోయి ఉంటే మీ బిడ్డ జగన్ 2000 చేస్తాడు అని చెప్పకపోయింటే ఆ చంద్రబాబు చేసేవాడా అని చెప్పి ప్రతి అవ్వను ప్రతి తాతను మీ గుండెల మీద మీరు చేతులు వేసుకుని ఆలోచన చేయమని చెప్పి ప్రతి అవ్వను ప్రతి తాతను కోరుతా ఉన్నా. ఈరోజు ఒక్కసారి గమనిస్తే గత 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో యావరేజ్ కింద పెన్షన్ ఆ 5 సంవత్సరాలు కలిపి కేవలం 58,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్న ఆ రోజులను చూసి ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో ఈరోజు ఈ 4.5 సంవత్సరం ఈ దాదాపుగా 5 సంవత్సరాలు కావస్తా ఉన్న ఈ 5 ఏళ్ల కాలంలో ఆ ప్రతి అవ్వాతాత చేతిలో పెన్షన్ అక్షరాల 1,47,000 రూపాయలు పెట్టడం జరిగింది. వికలాంగులు ఇటువంటి వారిని కూడా లెక్కలో వేసుకుంటే వాళ్ళ చేతుల్లో కనీసం అంటే 1,82,000 రూపాయలు పెట్టడం జరిగింది. ఇది కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించమని అడుగుతా ఉన్నా. గతంలో పెన్షన్ కావాలి అనంటే పడిగాపులు కాయాలి. గతంలో పెన్షన్ తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎవరికి పెన్షన్ కావాలనలేదు. చివరికి ఏ పార్టీ అని చెప్పి కూడా ఎవరు అడగడం లేదు. ఎంతమందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళంటే కేవలం 39 లక్షలు. ఎన్నికలకు 2 నెలలు అధునాతన సాంకేతికతను ఉపయోగించే అమర్ రాజా వంటి కంపెనీలకు ప్రోత్సాహం ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రతినిధులతో బుధవారం జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అమర రాజాకు చెందిన గల్లా జయదేవ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో అమర్ రాజా కంపెనీది కీలక పాత్ర అన్నారు. శుద్ధ ఇంధనం ఉత్పత్తికి తెలంగాణ రాష్ట్రం కట్టుబడి ఉందని తెలిపారు. అధునాతన సాంకేతికతను ఉపయోగించే కంపెనీలకు ప్రోత్సాహం ఉంటుందన్నారు. అనంతరం గల్లా జయదేవ్ మాట్లాడుతూ గిగా కారిడార్ కు ప్రభుత్వం ఇస్తోన్న సహకారం అభినందనీయమన్నారు. తమ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేందుకు ఈ ప్రభుత్వం సహకరిస్తోందని తెలిపారు. తమ వ్యాపారాలను మరింతగా విస్తరిస్తామని, విద్యుత్ బ్యాటరీల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటును అందిస్తోందన్నారు. జనసేనలో చేరికల జోష్ నెలకొంది. వైసీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి పలువురు జనసేనలో చేరారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్, వైసీపీ నాయకులు జనసేన కండువా కప్పుకున్నారు. బుధవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర మాజీ అధ్యక్షుడు బాడిత శంకర్, మాజీ కార్పొరేటర్లు చిలక సలోమి భగవాన్, సముద్రాల ప్రసాద్, అవనిగడ్డకు చెందిన వైసీపీ నాయకుడు రామాంజనేయులు జనసేనలో చేరారు. ఈ చేరికల కార్యక్రమంలో జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. చేరికల సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నన్ను నమ్మి పార్టీలోకి వచ్చిన అందరినీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. నూతన చేరికలతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీ మరింత బలోపేతమవుతుందన్నారు. మీరంతా మార్పు కోరి పార్టీలోకి వచ్చారన్న పవన్ కళ్యాణ్ 2024లో ఆ మార్పును తీసుకురాబోతున్నామన్నారు. ప్రభుత్వంలో బలమైన భాగస్వామ్యం తీసుకుంటామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎంవికే రామాంజనేయులు గారు, ఆయన కూడా పార్టీకి చాలా రోజుల నుంచి మనస్ఫూర్తిగా పనిచేస్తున్నారు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాం పార్టీ తరఫున. వెల్కమ్. ఈరోజు పార్టీలో, జనసేన పార్టీలో మీ అందరి సమక్షంలో జాయిన్ అవడానికి వచ్చిన బాడిత శంకర్ గారికి, ఎంవికే రామాంజనేయులు గారికి, చిలక సలోమి భగవాన్ గారికి, సముద్రాల ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. పార్టీలోకి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీ రాక కృష్ణా జిల్లాలో
ముఖ్యంగా విజయవాడ అవనిగడ్డ నియోజకవర్గానికి మరింత బలోపేతం. ఇది సరైన సమయంలో వచ్చారు. దశాబ్దం నడుపుతూ వచ్చాను. మీ రాక నన్ను నమ్మి మీరందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. చాలామంది మనందరం ఎదురు చూస్తూ ఉన్నాం కొంత మార్పు రావాలని. ఆ మార్పు 24లో తీసుకెళ్తాం. జనసేన ప్రభుత్వంలో చాలా బలమైన భాగస్వామ్యం తీసుకుంటుందని మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి వారి కుటుంబ సభ్యులను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్టుకు వచ్చానని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. పెళ్లి ఆహ్వాన పత్రిక జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడానికి షర్మిల వస్తుంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత నేను చేరుతాను. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చినా ఇవ్వలేకపోయినా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీని వీడి వచ్చాను. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా బలంగా ఉన్నటువంటి పార్టీ. బలమైన నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఉంది. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వ్యక్తుల గురించి అధిష్టానం చూసుకుంటుందన్నారు. వారితో చర్చలన్నీ పార్టీనే జరుపుతుందని ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి విభజన సమయంలో హామీ ఇవ్వటం జరిగింది. 2014 నుంచి 2019 వరకు కూడా అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, తెలుగుదేశం ప్రభుత్వంలో మరి కలిసి ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, వాళ్ళిద్దరూ ఉండి కూడా ప్రత్యేక హోదా తీసుకురాలేకపోవటం, మరి ఇవాళ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక హోదా దిశగా అడుగులు వేయకపోవటం, కాంగ్రెస్ పార్టీ ఈరోజు చెప్తా ఉంది. బహుశా రాహుల్ గాంధీ గారు కానివ్వండి, వాళ్ళందరి స్టేట్మెంట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా మేము ఇస్తామని అంటూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది అది చరిత్ర ఉన్నంతకాలం ఉండే పార్టీ అనే సంగతి మనందరికీ తెలుసు. కాబట్టి వ్యక్తుల యొక్క ప్రాధాన్యత ఇక్కడ ఉండదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అదే షర్మిలమ్మ గారు రేపు జాయిన్ అవ్వబోతా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఢిల్లీలో ఆమె ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతినిధిగా ఉన్న నేను ఆంధ్రప్రదేశ్లో చేరాలని చెప్పి నేను వ్యక్తిగతంగా అనుకున్నాను. కాబట్టి నేను వెళ్ళట్లేదమ్మా ఢిల్లీ. సో షర్మిలమ్మ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానివ్వండి, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు కానివ్వండి, వాళ్ళందరి సమక్షంలో జాయిన్ అవ్వాలని చెప్పి నేను అనుకుంటాను. అవి నాకు తెలియదండి, నాకు తెలియదు. లేదండి, నేను అలాంటి పనులు చేసేవాడిని కాదు. ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలోకి వస్తామనంటే కాంగ్రెస్ స్వాగతిస్తూ ఉంది. కాబట్టి ఎవరు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని స్వాగతిస్తుందని చెప్పి నేను భావిస్తాను. అవి వినపడతా ఉన్నాయండి వార్తలు. అలా మేము వైసీపీలో మాకు టికెట్లు ఇవ్వలేదు కాబట్టి మేము బయటకు వచ్చారు. షర్మిల గారి పాటలో నడుస్తూనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ అధినాయకులతో అందరితో కూడా కలిసి ఇటీవల 11 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చుతూ తొలి జాబితా విడుదల చేసిన వైసీపీ అధినాయకత్వం తాజాగా మరికొన్ని అసెంబ్లీ, లోక్సభ స్థానాల ఇన్ఛార్జీల నియామకాలను సంబంధించి రెండో జాబితా విడుదల చేసింది. 27 మందితో విడుదలైన జాబితా చూస్తే పలువురు ఎంపీలను అసెంబ్లీ నియోజకవర్గాలకు పంపించినట్టు స్పష్టమవుతోంది. కాగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తాజా ఇన్ఛార్జ్ నియామకాలు చేపట్టినట్టు వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో వెలువడింది. ఇటీవల ఇన్ఛార్జీల మార్పు అంశంతో వైసీపీలో అసంతృప్తులు చెలరేగాయి. తాజాగా జాబితా నేపథ్యంలో వైసీపీ నేతల స్పందనలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. రెండో జాబితా పరిశీలిస్తే మాజీ మంత్రి శంకర్ నారాయణ ఈసారి అనంతపురం ఎంపీ స్థానం నుంచి ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. హిందూపురం ఎంపీ స్థానం నుంచి గోరంట్ల మాధవ్కు బదులు పార్టీలో చేరిన జయశాంతకు అవకాశం ఇచ్చారు. అరకు ఎంపీ స్థానం ఇన్ఛార్జిగా కొట్టగుల్లి భాగ్యలక్ష్మి నియమితులయ్యారు. అరకు సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టేటి మాధవి అరకు ఎస్పీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ఎంపీ మార్గాని భరత్రామ్ రాజమండ్రి సిటీ నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగడం ఖరారైంది. రాజమండ్రి రూరల్ ఇన్ఛార్జిగా మంత్రి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణకు బాధ్యతలు అప్పగించారు. కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. ముఖ్యంగా మచిలీపట్నం బరి నుంచి ఈసారి మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కృష్ణమూర్తికి అవకాశం ఇస్తున్నారు. మచిలీపట్నం నియోజకవర్గానికి పేర్ని కృష్ణమూర్తిని ఇన్ఛార్జిగా నియమించారు. పేదలను చంద్రబాబు ఎప్పుడైనా పట్టించుకున్నారా అని మంత్రి మేరుగ నాగార్జున ప్రశ్నించారు. బీసీలు జడ్జీలుగా పరిఖరారని లేఖలు రాసిన చంద్రబాబు కాదా అని చెప్పాలన్నారు. బుధవారం తాడేపల్లిలో మంత్రి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఒక పొలిటికల్ బ్రోకర్ అని మంత్రి ఫైర్ అయ్యారు. సీఎం జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు న్యాయం జరుగుతోందన్నారు.
అంబేద్కర్ కోరుకున్న పాలన ఏపీలో ఉందని చెప్పారు. గతంలో ఇచ్చిన హామీల్లో ఒక్కదానిపైన చంద్రబాబు నెరవేర్చారా అని ప్రశ్నించారు. అడుగుతా ఉన్నా. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఎటు వీళ్ళు చంద్రబాబుకి ఊడిగం చేస్తా ఉన్నారు. ఈనాడు కానీ, రామోజీరావు కానీ, లేకపోతే రాధాకృష్ణ గారు కానీ, లేకపోతే నాయుడు గారు కానీ, వీళ్ళంతా ఊడిగం చేస్తారే ఉన్నారు. గుణపాలతో లేపుతా ఉన్నారు, ప్రొక్లైన్ పెట్టి లేపుతా ఉన్నారు చంద్రబాబుని. కొత్తగా ఇంకోటి తయారయ్యాడు బి టీము. ఆమె బీజేపీ పార్టీ అధ్యక్షురాలు. ఉదయం టీడీపీ ఆఫీస్ నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది, ఆమె స్టార్ట్ చేసింది. బీజేపీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి గారు రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా ప్రభుత్వం మీద, మా పార్టీ మీద విషం కక్కుతూ ఉన్నారు. చివరికి పాపం ఆమెకి ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఎస్సీ ఎస్టీల గురించి కూడా, బీసీల గురించి మాట్లాడే పరిస్థితికి ఆమె వెళ్ళింది. ఎస్సీల కోసం మాట్లాడే ఉన్న తల్లి పురంధేశ్వరమ్మా, ఒక్కసారి వెనక్కి వెళ్ళమ్మా. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో కారంచేడులో, నువ్వు ఏమైపోయావమ్మా? నువ్వు ఒక పార్టీ, మీ ఆయన గారు ఒక పార్టీ, మీ అబ్బాయి గారు ఒక పార్టీ. రేపు మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం, మా కోసం, మా ఎస్సీల కోసం మాట్లాడుతున్నారంటే ముందు మీ నాన్న మహానుభావుడు, ఆయన పార్టీని పెడితే అప్పళంగా లాగేసుకుంటే మీ నోర్లు మోగపోయినాయి. పార్టీని లాక్కున్నారు, జెండాను లాక్కున్నారు, ఎన్టీఆర్ ట్రస్ట్ను లాక్కున్నారు, దాని ఆస్తులు లాక్కుంటే మీ నోళ్లు మోగబోయినాయే. నువ్వు వచ్చి మాకు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని, మా పార్టీని, మా పార్టీ ఎజెండాను మాట్లాడుతూ ఉన్నావు. ఆయనేమో పాప మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీని పెట్టి ఈ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక స్థానాన్ని నిలబెట్టుకుంటే, మీ మరిది గారు వచ్చి ఎవరి కోసం పార్టీని పెట్టాడో వాళ్ళతో లాలూచి, వాళ్ళతో చట్టపట్టాలు, ఎవరు వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారో ఆ పార్టీకి, ఆ కాంగ్రెస్ పార్టీ ఎవరికి వ్యతిరేకంగా ఉందో ఆ దానికి మీరు ఈ రాష్ట్రంలో ఎడ్డింగ్ చేస్తా ఉన్నారు. ఒక ప్రక్క కాంగ్రెస్కి, ఒక ప్రక్క బీజేపీకి, అందరితో చట్టపట్టాలు. నీరొచ్చి మాట్లాడటం మా కోసం. మీ మరిది గారు ఎప్పుడన్నా రాజకీయాల్లోకి వచ్చినాక పొత్తు పెట్టుకొని పార్టీ అనేది ఏదన్నా ఉందా? చెప్పగలుగుతావమ్మా పురంధరేశ్వరమ్మ తల్లి? బీజేపీపై తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని, విష ప్రచారం చేసేవారి సంగతి పార్టీ చూసుకుంటుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ లో ఆయన పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో కష్టపడ్డ వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. త్వరలో 20,000 మందితో క్షేత్రస్థాయి కార్యకర్తల సమ్మేళనం నిర్వహిస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్ ను కూకటి వేళ్లతో పెకిలిద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగాలేదన్నారు. ఉద్యోగుల వేతనాలకు కూడా డబ్బులు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేరుస్తుందోనని దేవుడెరుగు అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయడం కష్టంగా అనిపిస్తోందని, అందుకే రేవంత్ రెడ్డి ముఖంలో నవ్వు కనిపించడం లేదన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ ఇబ్బందికరంగా మారుతుందన్నారు. హిందువుల యొక్క సహకారంతో వారిచ్చినటువంటి పాపం ఆ కుటుంబము ఆ గోవును సాదుకుంటుంది. ప్రభుత్వం క్షమించదు, సీరియస్ తీసుకోవాలి. ఏదో గోవు కదా అని చెప్పి మీరు భావిస్తే చూస్తున్నాం. బీజేపీ కోపం ఎందుకు? మాకు టార్గెట్ కాంగ్రెస్, బీఆర్ఎస్. ఆయన బీఆర్ఎస్ ఇంటి పంపదానికి ఇష్టపెట్టాం. బీఆర్ఎస్ ఆ వేర్లు కూకటతో పెగిలించేదానికి ఇష్టపెట్టాం. మీరు ఇష్టపెడతారు కావచ్చు. మీరు కాంగ్రెస్ పార్టీకి ఏమున్నది? బీఆర్ఎస్ పెరిగినా ఏం కాదు, కానీ బీజేపీ పెరగదు. బీజేపీ రావద్దని కాంగ్రెస్ పార్టీ. రాదు. అదే మన ప్రభుత్వం సిబిఐకి ఇవ్వని రాదు. ఎందుకు మరి? ఇప్పుడు సిబిఐకి ఇవ్వచ్చు కదా, సిబిఐకి ఇవ్వచ్చు కదా అన్న. మరి వాటితో పెకిలించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఇప్పుడు అధికారం వచ్చాక కాళేశ్వరం పోగొడుతుంది, మళ్ళీ రీడిజైన్ అంటారు దాని వల్ల. ఇక మళ్ళీ స్టార్ట్ వెళ్ళి ఒక రీజన్ అంటే వాళ్ళు మార్చేది, వీళ్ళు మార్చారు, వీళ్ళు మార్చేది, ఇప్పుడు వీళ్ళు మారుస్తారు. కాబట్టి
దయచేసి మళ్ళా కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. మొన్ననే ప్రభుత్వం ఏర్పడ్డది మీది. ఏర్పడ్డ తర్వాత మీ మీద కోపం ఎవరికి లేదు, నాకైతే కోపం లేదు. ఎందుకంటే ఒక మూర్ఖతో పాలన పీడ విరగలేదు అనుకున్నాను. ఆ కుటుంబ రాజ్యం పీకింది అనుకో, పీడ విరగదు అనుకున్నా, కుటుంబ రాజ్యం పీకింది అనుకున్నా. ఇంకా కొన్ని వేర్లు ఉన్నాయి, బీఆర్ఎస్ కొన్ని వేర్లున్నాయి. వాటిని కూకటి వేలతో పెకిలించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కానీ మీరు మొన్ననే ప్రభుత్వం ఏర్పాటు చేసేవాడి మేము కూడా సమన్వయంతో ప్రశాంతంగా మేము సహకరించే ప్రయత్నం చేస్తామని చెప్పినాం. జనసేన అధినేత స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కు అరుదైన గౌరవం దక్కింది. ఉత్తరప్రదేశ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి రావాలని పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ ప్రాంత సంపర్క్ ప్రముఖ్ ముల్లపూడి జగన్ ఆహ్వాన పత్రికను పవన్ కు అందించారు. కాగా ఈ నెల 22వ తేదీన అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు దేశ విదేశాల నుండి ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి రావాలని శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ప్రముఖులకు ఇన్విటేషన్లు పంపుతోంది. ఇలాంటి ఈ వేడుకకు రావాలని ఆహ్వానం అందుకుని పవన్ కళ్యాణ్ అరుదైన గౌరవం అందుకున్నారు. కాగా సౌత్ సినీ ఇండస్ట్రీ నుంచి కేవలం సూపర్ స్టార్ రజనీకాంత్, పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఇన్విటేషన్లు రావడం గమనార్హం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. షర్మిల కాంగ్రెస్ లో చేరికపై జగన్ పరోక్ష వ్యాఖ్యలు. కాకినాడ సభలో జగన్ సుదీర్ఘ ప్రసంగం. పొత్తులు పెట్టుకుంటారు, కుటుంబాలను చీల్చుతారని ప్రతిపక్షాలపై విమర్శలు. హైదరాబాద్ లో అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి సమావేశం. అధునాతన సాంకేతికతను ఉపయోగించే కంపెనీలను ప్రోత్సహిస్తామన్న సీఎం. వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ రామచంద్రయ్య కూడా అధికార పార్టీకి గుడ్ బై. నారా చంద్రబాబు నివాసంలో పసుపు కండువా కప్పుకున్న వైసీపీ కీలక నేతలు. తెలంగాణలో బీజేపీ 8 నుంచి 12 స్థానాలు గెలుస్తుందన్న బండి సంజయ్. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 350కి పైగా సీట్లు గెలుస్తుందని ధీమా. తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగాలేదని వెల్లడి. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి చాణక్య న్యూస్.